నరసింహని దివ్యనామ మంత్రముచేత దురితజాలములెల్లదోలవచ్చు. నరసింహని దివ్యనామ మంత్రముచేత బలువైన రోగముల్ పాపవచ్చు. నరసింహని దివ్యనామ మంత్రముచేత రిపు సంఘములు సంహరింపవచ్చు. నరసింహని దివ్యనామ మంత్రముచేత దండహస్తుని బంట్ల ధరుమవచ్చు. బలిరణేని మహామంత్ర బలముచేత దివ్య వైకుంఠ పదవి సాధింపవచ్చు. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. ఓ ధర్మపురి లక్ష్మీ నరసింహ, మహోత్కృష్టమైన నీ నామమంత్రము చేత పాపములన్నిటినీ కూడా నివారింపజేసుకొనవచ్చును. శారీరక మానసిక అనేక రకములైన అన్నీ కూడా రోగములు నివారింపజేసుకొనవచ్చును నీ నామమంత్ర సాధన చేత. మహోత్కృష్టమైన నీ నామ మంత్ర సాధనతోని శత్రుబాధలు శత్రుభయాలన్నీ కూడా నివారింపజేసుకొని సంఘంలో కీర్తి ప్రతిష్టాది అన్నీ కూడా వృద్ధి చేసుకొనవచ్చును. దండహస్తుని బంట్ల ధర్మవచ్చు. చివరకు యమభటులను మృత్యు సమయంలో ఆ యమభటులను కూడా పాలద్రోలవచ్చు. బలిరనేని మహామంత్ర బలము చేత దివ్య వైకుంఠ పదవి సాధింపవచ్చు. చివరకు మోక్షప్రాప్తి కూడా వైకుంఠ ప్రాప్తి కూడా సాధింపవచ్చు. భూషణ వికాస అనేక రత్నఖచిత అలంకారముల ఆభరణముల అలంకారములతో శోభాయమాడుతున్న ఓ ధర్మపురి లక్ష్మీ నరసింహ, ధర్మపురిలో కొలువైన లక్ష్మీ నరసింహ పరబ్రహ్మ దుష్ట సంహారం చేసి శిష్టులను రక్షింపజేసి శిష్టరక్షణ చేసి మా పాపములన్నీ అజ్ఞానంతో చేసిన మా పాపములన్నీ కూడా నివారింపజేయమని ధర్మపురి లక్ష్మీ నరసింహ మా ప్రార్థన. బులో శ్రీ ధర్మపురి లక్ష్మీ నరసింహ పరబ్రహ్మకి జై.